అసలు ఈ లీనియర్ రిగ్రెషన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం ఇప్పుడు. ఓకే, ఏం లేదు, ఫస్ట్ డేటా పాయింట్స్ వస్తాయి కదా, మనం డేటాని కలెక్ట్ చేస్తాం. ఆ డేటా పాయింట్స్ వస్తాయి కదా, ఆ డేటా పాయింట్స్ని కలెక్ట్ చేసి ఎక్స్ వర్సెస్ వైగా గ్రాఫ్ ఒకటి ప్లాట్ చేస్తాం అనమాట. ఈ విధంగా ప్లాట్ చేస్తాం మొత్తం. ఓకే, ఇది ఎక్స్ ఇది వై అనుకుంటాం. ఓకే, ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని ప్లాట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఒక బెస్ట్ ఫిట్ లైన్ అనేది మనం డ్రా చేయాలన్నమాట. ఓకే, ఆ లైన్ అంటే ఆ లైన్ ఏ విధంగా డ్రా చేయాలి అంటే ఎక్కడో ఇప్పుడు ఇక్కడ డేటా పాయింట్స్ ఉంది, ఎక్కడో మూల తీసుకెళ్ళి డ్రా చేయడం కాదు. ఆ లైన్ ఏ విధంగా డ్రా చేయాలంటే మాక్సిమం అన్ని డేటా పాయింట్స్ని కలగలుపుకొని దగ్గరగా ఉండాలన్నమాట ఆ లైన్కి. ఓకే, ఆ విధంగా డ్రా చేయాలి. ఓకే, సో ఆ విధంగా డ్రా చేసి దాని తర్వాత మెజర్ ద ఎర్రర్ని మనం మెజర్ చేయాలి. అంటే ఎర్రర్ అంటే ఏంటి, ఈ యొక్క లైన్ దగ్గర నుంచి కొంచెం పెద్దగా డ్రా చేస్తాను. సో ఓకే, ఈ లైన్ దగ్గర నుంచి ఈ పాయింట్ ఎంత దూరం ఉంది, ఈ లైన్ దగ్గర నుంచి ఈ పాయింట్ ఎంత దూరం ఉంది. సో ఈ డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఒక వాల్యూ వస్తుంది. సో ఆ వాల్యూని హౌ ఫార్ ఈజ్ ఈచ్ పాయింట్ ఫ్రమ్ అవర్ లైన్, దాన్ని మనం కాస్ట్ ఫంక్షన్గా ఒకటి క్యాలిక్యులేట్ చేస్తాం. కాస్ట్ ఫంక్షన్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ ఎర్రర్స్ మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ అని అంటాం కాస్ట్ ఫంక్షన్. ఓకే, అంటే ఈ ఎర్రర్స్ ఈ ఎర్రర్ అంటే ఏంటండి, ఇప్పుడు ఈ లైన్ ఉందా, ఈ లైన్ ఒకటి డ్రా చేస్తున్నాము, ఈ లైన్ నుంచి ఈ డేటా పాయింట్స్ అన్ని ఎంతగా డిస్పోజ్ అయిపోయి ఉన్నాయి అనే డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తాము. క్యాలిక్యులేట్ చేసి దాన్ని అన్నింటిని సమ్ ఆఫ్ ఆల్ ఎర్రర్స్ సమ్ చేస్తే మనకి కాస్ట్ ఫంక్షన్ అనేది ఒక ఫంక్షన్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కాస్ట్ ఫంక్షన్ ఏంటి అంటే ఈ బెస్ట్ ఫిట్ లైన్ అనేది ఇస్తుంది. బెస్ట్ ఫిట్ లైన్ ఏంటి అంటే మనకి ఈ లైన్ అన్ని పాయింట్స్ని కలగలుపుకొని అన్ని పాయింట్స్కి దగ్గరలో ఉండేటట్టు మనం డ్రా చేయగలిగితే ఆ ఎర్రర్ అనేది తక్కువ వస్తుంది. ఇప్పుడు డేటా పాయింట్ ఒకటి ఇక్కడ ఇలా ఉన్నాయి, మనము లైన్ ఇక్కడ డ్రా చేసాం, ఇప్పుడు ఇది డిస్టెన్స్ ఎక్కువ ఉంది కదా, అలా కాకుండా డేటా పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి, నేను లైన్ కొంచెం దగ్గరగా డ్రా చేశాను, ఇప్పుడు ఈ డిస్టెన్స్ అనేది తక్కువ ఉంది. ఇక్కడ ఏంటి, ఈ ఎర్రర్ అనేది ఎక్కువగా ఉంది, ఇక్కడేమో ఎర్రర్ అనేది తక్కువగా ఉంది. సో ఈ లైన్ అనేది డేటా పాయింట్స్ దగ్గరగా ఉంటే ఎర్రర్ అనేది తక్కువ ఉంటుంది, అంటే ఆ ప్రిడిక్షన్ అనేది చాలా అక్యురేట్గా వస్తుంది అని చెప్పి అర్థం అనమాట. దాన్ని మనం బెస్ట్ ఫిట్ లైన్ అని చెప్పి అంటాం. ఈ బెస్ట్ ఫిట్ లైన్ని ఏ విధంగా మనం తెచ్చుకోగలము అంటే, మనం ఇప్పుడు ఈ ఎర్రర్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి మనం కాస్ట్ ఫంక్షన్ కనుక్కున్నాం కదా, ఈ కాస్ట్ ఫంక్షన్ ఏంటంటే మనకి ఒక ఆల్గరిథం ఉంది, ఏంటి, గ్రేడియంట్ డీసెంట్ ఆల్గరిథం అని ఒక ఆల్గరిథం ఉంది. ఆ ఆల్గరిథం ఏం చేస్తుంది, మినిమైజ్ ద కాస్ట్ ఫంక్షన్, ఈ కాస్ట్ ఫంక్షన్ని మినిమైజ్ చేసే విధంగా డిజైన్ చేసిందే ఈ గ్రేడియంట్ డిసెంట్. అంటే ఆ కాస్ట్ ఫంక్షన్ మినిమం వాల్యూని మనం ఈ ఆల్గరిథం ఉపయోగించుకొని కనుక్కోవచ్చు అనమాట. ఓకే, ఇది గ్రేడియంట్ డిసెంట్ ఏం చేస్తుంది అంటే ఇట్ మూవ్స్ ఫ్రమ్ హైయెస్ట్ కాస్ట్ ఫంక్షన్ టు లోయెస్ట్ కాస్ట్ ఫంక్షన్ స్టెప్ బై స్టెప్. అంటే ఇప్పుడు ఒక వాల్యూ వచ్చింది కాస్ట్ ఫంక్షన్, ఆ కాస్ట్ ఫంక్షన్ లోయెస్ట్ వాల్యూ అయ్యేంత వరకు అది చేస్తూనే ఉంటుంది క్యాలిక్యులేషన్, ఆల్రెడీ అలా రన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే లోయెస్ట్ కాస్ట్ ఫంక్షన్ వస్తుందో, ఓకే ఇది ఈ పర్టికులర్ దగ్గర లోయెస్ట్ కాస్ట్ ఫంక్షన్ ఉంది, సో ఇక్కడ మనం బెస్ట్ ఫిట్ లైన్ అనేది డ్రా చేయొచ్చు అని చెప్పి ఈ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం ద్వారా మనం చేసుకోవచ్చు అనమాట. సో వెన్ కాస్ట్ ఫంక్షన్ ఈజ్ ఎట్ లోయెస్ట్ వి గెట్ ద బెస్ట్ ఫిట్ లైన్, దిస్ లైన్ గివ్స్ మోస్ట్ అక్యురేట్ ప్రిడిక్షన్స్. ఓకే,